ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గౌతమ బుద్ధుడు ఏం చెప్పారో తెలుసుకుందామా? మానవుడు నిర్మాణాన్ని అంటే సమస్త దుఃఖాల నుండి బయటపడాలంటే ఆనాపానసతి ధ్యానం చేయమన్నారు. అంటే అదే శ్వాస మీద ధ్యాస. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవటమే ఆనాపానసతి ధ్యానం. అంటే ధ్యానం చేస్తూ చేస్తూ దివ్యజ్ఞాన ప్రకాశం కలుగుతుంది. అంటే ఒక ఎన్లైట్మెంట్గా ఉంటుంది. మన మనసు ఏది చెప్తుందో మనం అదే చేస్తూ ఉంటాము. ధ్యానంలో మన మనసు మనకి ఏది సరి అయినదో ఏది సరికానిదో అది అలా చెప్తూనే ఉంటుంది. ఎవరి స్థితి ఎక్కడ వరకు ఉంటుందో ఆ స్థితిని బట్టే వాళ్ళ పనులు కూడా ఉంటాయి. అందుకే ఏకం సత్ అన్నారు. అంటే సత్యం ఒకటే అని అర్థం. ముందుగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానంని ఇంగ్లీష్లో మెడిటేషన్ అని కూడా అంటారు. ధ్యానం అంటే మనస్సుని శూన్యం చేయుట. కనీసం ధ్యానము 41 రోజుల అభ్యాసంగా మార్చుకుంటే చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితికి మారుకుంటాం. అలాగే ఆలోచన లేని స్థితికి కూడా చేరుకుంటాం. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగి భవ అర్జున అన్నాడు. తక్షణమే యోగివిక అన్నారు. అంటే నువ్వు నీ చిత్తవృత్తులను నిరోధించు అని అర్థం. ముఖ్యంగా ఎవరి వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానంలో కూర్చోవాలి. అంటే అన్నం వండాలి అంటే పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి కదా. అలాగే ఎవరి వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయాలి. అంటే ఇలా కళ్ళు మూసి తెరవగానే ధ్యానం కుదురుతుందా? కనీసం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషములు ధ్యానం చేయాలి. చేయగా ఇది అభ్యాసంగా మారుతుంది. మనం కూర్చునే గదిలో చీకటిని చేసుకుని కూర్చోవాలి. ధ్యానము చేయగా మన దివ్య చక్షువులు తెరుచుకుంటాయి. ఏది సరి అయిన పనో ఏది సరికానిదో మన మనసు మనకు చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఏం చేయాలో ఇది ఏం చేయకూడదో మన ఆత్మస్థితి మన ఆత్మ ఎదుగుదల ఎక్కడి వరకు ఉందో మన అంతరాత్మ మనకు చెప్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటాం. అలాగే ప్రతి నేచర్ని కూడా ఇష్టపడుతూ ఉంటాం. ప్రతి జీవిని ప్రేమిస్తాం. దీన్నే అన్కండిషనల్ లవ్ అని కూడా అంటాం. ధ్యానం ద్వారా మన గతాన్ని మన భవిష్యత్తుని కూడా దర్శించుకోవచ్చు. మనం ఎన్నో శరీరాలను దాలుస్తూ ఎన్నో అనుభవాలను పొందుతూ ఉన్న శాశ్వత జీవులం అనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతాం. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్వి, అంతటా వ్యాపించి ఉన్నది మనమే అని మనం శాశ్వతమైన సృష్టికర్తలం అని కూడా తెలుసుకుంటాం. శ్వాస ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం.